ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, నూతన సంవత్సరం 2024వ సంవత్సరం కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, చేసే పనిది ఎలా ఉంది, వృత్తిది, వ్యాపారంది, స్వేచ్ఛజీవిది, తరించిన పనిది, విదేశానంది, చదువు విషయంది, విద్య విషయంది, ఉద్యోగ విషయంది, వ్యాపార విషయంది, సంతాన విషయంది, సంసార విషయంలో ఎలా ఉంటుంది, పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటుంది, కుటుంబ విషయంలో ఎలా ఉంటుంది, స్నేహితులతో ఎలా ఉంటుంది, శత్రువులతో ఎలా ఉంటుంది, మిత్రులతో ఎలా ఉంటుంది చూడు. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి, బాబా వచ్చిండు వారి జాతకానికి. కుంభరాశి వారి జాతకానికి పాండురంగ స్వామి వచ్చిండు, వెంకటేశ్వర స్వామి వచ్చిండు, విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది, శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు, కుమారస్వామి వచ్చిండు, సర్వదేవతలు వచ్చినండి. కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఆదాయం 8 ఉంది, ఖర్చు 11 ఉందండి. 3 రూపాయలు లాస్ ఉంది వారికి. సాయం చేసేవారు 7, ఏడిచేవారు 8, ఒకరు ఎక్కువనే ఉన్నారు వారి జాతకంలో. ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ గడియలో ఉందండి వారి పేరు మీద. ఎల్నాటి శని ప్రభావం ఉందంటే అందరు నష్టం అనుకుంటారు, కానీ వీరికి మంచి కూడా ఉంది, చెడు కూడా ఉంది, లాస్ట్ గడియలో ఉంది. ముఖ్యంగా గృహ మార్పిడి కావడం కానీ, స్థాన మార్పిడి కావడం కానీ, ఊరు మార్పిడి కావడం కానీ జరిగే సూచనలు తప్పకుండా ఉన్నాయి. ఉద్యోగస్తులు అయితే తప్పకుండా ట్రాన్స్ఫర్లు అవుతారు, అలాగే మాత్రం బదిలీలు అవుతారు. అలాగే వారు చేసే వృత్తిలో ఎక్కువన్న అవుతారు, తక్కువన్న అవుతారు. అంటే వారు చేసే వృత్తిలో మాత్రం వారు చేసే వృత్తులు దానికంటే ఎక్కువ రేంజ్లో పెరిగే అవకాశం ఉంది, లేదా తక్కువ రేంజ్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంకా వీరి జాతకంలో కొత్త కొత్త ప్రదేశాలు తిరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. నూతన స్త్రీలు పరిచయం అవుతారు, ఆ స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, లేనిపోని చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ఇలా చెప్తున్నాను, ఎవరు బాధపడొద్దండి, ఎవరు నేను కించపరుస్తలేదు, ఎవరు చెప్పట్లేదు. అగ్గిమాయ, నీలమాయ, స్త్రీమాయ ఎవరికి తెలియదండి, కొన్ని అందరూ కాదండి, ఎవరో ఒకరు ఉంటారు. అందువలన స్త్రీలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలు కూడా పురుషులతో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఇదే రాశి వారు, ఇదే నక్షత్రం వారు పుట్టిన ఘడియ, నడుస్తున్న ఘడియ అలా ఉంది. వాతావరణ సూచన, కాలగ్రహ దోషం, కాలకర్మ దోషం అట్లా నడుస్తున్నది. స్త్రీలకు కూడా పురుషులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. పీకల్లోతో ఎవరిని నమ్మవద్దు, అలాగని తీసి పడేయొద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకు నమ్మితే చాలా మంచిది. ఎందుకంటే రాహుగ్రహ జాతకులు కుంభరాశి వారు, శతార నక్షత్రం వారు, గుర్రం వర్గం వారు, గుర్రం పంచకళ్ళాని గుర్రం లెక్క పాస్ట్గా ఉంటారు. ప్రతి విషయంలో తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. వారి జాతకంలో పువ్వు పుట్టంగానం పరిమళించినట్టు 5 నిమిషాల్లోనే అన్ని గురించి అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది వారికి. విద్య లేకపోయినా కూడా మాత్రం జనరల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది, మొండి పట్టుదల చాలా ఉంటుంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉంటుంది. వారు ఎట్లా మాత్రం కష్టం చేసినా, కూలీ చేసినా, నాలి చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా కానీ రాజలెక్క బతికే జాతకం ఉంటుంది వారి పేరు మీద. స్వేచ్ఛ జీవులు, కానీ మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. వారి జాతకంలో పట్టుదల పెట్టుకున్నారంటే వదిలిపెట్టరు. పూర్వభద్ర నక్షత్రం జాతకం వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. వీరికి కూడా ఎల్నాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎల్నాటి శని ప్రభావం తప్పకుండా ఇందాక చెప్పినట్టు అన్ని రాశులతో పాటు వీరు తైలాభిషేకం చేయడం, శనేశ్వరుని శాంతి చేపించుకోవడం చాలా మంచిది. వీలైతే మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేపించుకోవడం చాలా మంచిది. అలాగే మాత్రం నలుపు వర్ణంలో ఉన్న సద్బ్రాహ్మణులతో పూజ చేపించుకోవడం చాలా మంచిది. కానీ మాత్రం శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. షిరిడి ప్రాంతంలో శని సింగణపూర్ కాడ చేపించుకోవచ్చండి, మహారాష్ట్ర ప్రాంతంలో. అలాగే మాత్రం అక్కడ కాకుండా మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న శనీశ్వరుడు ఆయన్ని పూజ చేయొచ్చు, చాలా మంచిదండి. అలాగే కళ్యాణ దోషాలు ఉన్నవారు, సంతాన దోషాలు ఉన్నవారు, కుటుంబ దోషాలు ఉన్నవారు, లేదా నాగదోషం, నరదిష్టి, కుజదోషం, అలాగే సంపూర్ణ నాగదోషం. నాగదోషాలంటే 280 రకాలు ఉన్నాయండి. అది ఏ దోషం అని ఎవరు చెప్పలేరు గ్యారంటీ. అలాంటి దోషం ఉంటే రాహుకేతుల్ని పూజ చేయించడం చాలా మంచిది. అది చేపిస్తే సంతానం వృద్ధి అవుతుంది, వంశం వృద్ధి అవుతుంది, కుటుంబం మంచిగా అవుతుంది, ఆరోగ్యం వృద్ధి అవుతుంది. ఆరోగ్యం వృద్ధి ఉంటే అండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం వృద్ధిగా ఉంటే మాత్రం మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు, శారీరకంగా స్ట్రాంగ్ ఉంటారు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని చికాకులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. నమ్మిన పని జయమవుతుంది. కానీ జీవితం అనేది మాత్రం పూల లాంటిది కాదండి.
పూలపాన్పు కాదండి, ముళ్ళదారండి. ఈ ముళ్ళదారిలో నడవాలంటే మాత్రం మనకు శక్తి ఉండాలి. శక్తి ఉండాలంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనకు ఆత్మశక్తి ఉండాలి. ఆత్మశక్తి మంచిగా ఉండాలంటే మాత్రం ప్రతి దాంట్లో క్రమశిక్షణ ఉండాలి. ప్రతి పనుల క్రమశిక్షణ ఉంటే వారికి తిరుగు ఉండదు. వారి జాతకానికి పెద్దల సహకారం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే స్త్రీలకు మాత్రం అవమానాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. పురుషులకు మంచిగా ఉంటుంది. కొద్ది వరకు భార్యాభర్తలతో ఎడబాటు ఉంటుంది. ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడే వింటారు, చేసేటప్పుడు ఎవరికి వారే ఎమ్మకు తీరే. కానీ మాత్రం పెద్దలు చెప్పినప్పుడు పిల్లలు వినరు, పిల్లలు చెప్పినప్పుడు పెద్దలు వినరు. అందరు విన్నప్పుడు మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు. వీళ్ళందరూ కంబైన్డ్గా ఉన్నప్పుడు మధ్యన పనికి రానోడు ఎవడో తలకు మాసినోడు వచ్చి లేనిపోని పుల్లలు పెట్టే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలండి. ఇక వివాహం చేయాలనుకునేవారు, గృహం కట్టాలనుకునేవారు, స్థలం అమ్మాలనుకునేవారు, లేదా స్థలం తీసుకోవాలనుకునేవారు, లేదా ఇల్లు రిపేర్ చేయాలనుకునేవారు, అలాగే మాత్రం ఇల్లు ఇప్పి కట్టాలనుకునేవారు అతి కష్టం మీద వీరు పని సాధించే అవకాశం ఉందండి. నిరుద్యోగులకు మాత్రం 100% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం అనుకునే వారికి మాత్రం 45% కలిసి వస్తుందండి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ రంగం కోరుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. పోలీస్ వర్గం ఉద్యోగం కోరుకునే వారికి మాత్రం అతి కష్టం మీద కలిసి వచ్చే అవకాశం ఉంది. న్యాయరంగంలో ఉద్యోగం కోరుకునే వారికి మాత్రం కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీ రంగంలో ఉద్యోగం కోరే వారికి తప్పకుండా లభిస్తుంది. అలాగే మాత్రం వైద్య ఉద్యోగం చేయాలనుకునే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. బోధన రంగం ఉద్యోగం అంటే టీచర్లు కానీ, లేదా ప్రొఫెసర్లు కానీ, లేదా మాత్రం లెక్చరర్ల ఉద్యోగం చేయాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా కార్మిక రంగంలో పనిచేసే వారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. బ్యాంక్ రంగంలో ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అతి కష్టం మీద లభించే అవకాశం ఉంటుంది. ఇక ప్రమోషన్లో లిస్టులో ఉన్న వారికి అతి కష్టం ఉంటుందండి. ఏరే ప్రాంతంలో బదిలీ అవ్వాలనుకునేవారు ఆకస్మికంగా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. కొలిస్తూని విరోధాలు ఉంటాయి. బాసులతో విరోధాలు వస్తాయి. అన్నీ ఓపిక పట్టుకుంటే మంచిది. ఆఫీస్లో పోతే ఇంట్లో పోతే ఆఫీస్లో గొడవలు, చెక్కులు, చికాకులు ఉంటాయండి. ఈ నానారక చెత్త మనసులో పెట్టుకోవద్దు. పెట్టుకున్న ఏం పర్వాలేదు. బాధపడని మనసు అంటూ ఎవరు లేరు. ఇబ్బంది పడని మనసు అంటూ ఎవరు లేరు. ఓపిక పట్టుకుంటే తిరుగు ఉండదు. వీరికి లాస్ట్ ఘడియలో శని నడుస్తుందండి. గ్రహాల్లో వీరికి మాత్రం అనుకూలంగా లేవు. రాహుగ్రహం అనుకూలం ఉంది. ఇందాక చెప్పినట్టు కరెక్ట్ బెజవాడ కనకదుర్గమ్మకు పూజ చేయటం, శివపార్వత కుమారస్వామికి పూజ చేయటం, షిరిడి సాయిబాబా సందర్శనం చేయటం, అలాగే శనేశ్వరుని పూజ చేయటం, అలాగే నల్ల నువ్వులు దానం చేయటం, అలాగే ఇనుప వస్తువులు ఇంట్లో ఉంచుకోకపోవడం చాలా మంచిది వీరి పేరు మీద. అలాగే మాత్రం ఇంట్లో మాత్రం చూడాలంటే ముఖ్యంగా మాత్రం గుర్రం బొమ్మలు లేదా మాత్రం పావురాల బొమ్మలు ఇంట్లో ఫోటోలు ఉంటాయండి. గుర్రం ఫోటోలు, గుర్రం బొమ్మలు, పావురాల బొమ్మలు, పావురం ఫోటోలు ఇసుంటి ఉండకూడదండి. అలాగే సూర్యుడి బొమ్మలు ఫోటోలు పెడితే కూడా మాత్రం తచ్చుబాటు ఉండదండి. ఎందుకంటే సూర్య భగవంతుడిని బంధించినట్టయితే ఇంట్లో విపరీతమైన పరిణామాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. అవి బంధించకుండా బయటనే పెట్టడం మంచిది. సూర్యుడికి సాక్షాత్తు ఉదయం లేవంగానే ఆ భాస్కరుడు కనబడతాడు కాబట్టి ఉదయం లేవంగానే స్నానం చేసి ఉదయ భాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపంని నమస్కారం చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య వృద్ధి అవుతుంది. విజయం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు లాస్ట్ ఘడియలు ఉన్నదండి. ఈ కుంభరాశి వారికి శుభయోగాలు రాబోతున్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి 2024 సంవత్సరం నూతన సంవత్సరం కుంభరాశి వారికి శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.